పిల్లలు బయట షాప్లో కుర్కురేలు, చిప్స్లు ఇవన్నీ తింటూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైజెస్ చేసేసుకుందాం. ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఆలూస్నన్నిటిని కడిగేసుకుని పైనున్న పీల్ తీసేసి నేను చూపిస్తున్న విధంగా ఈ పీస్లో అయితే కట్ చేసుకోండి. ఈ సైజులోనే ఎందుకు అంటే మనం ఆలూని ఉడకబెడతాం, ఇంకా ఆయిల్లో కూడా ఫ్రై చేస్తాం. సో పీస్ అనేది చిన్నగా అయిపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవడానికి పసుపు ఇంకా సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గిన్నెలో ఉన్న వాటర్ అన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని నీళ్ళంతా పోయేంత వరకు ఆరబెట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ కార్న్ఫ్లోర్ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా కోట్ చేయాలి. ఆలూ పీసెస్కి అన్ని కార్న్ఫ్లోర్ పిండి అయితే పట్టే విధంగా మనమైతే చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆలూ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసేసుకోవడమే. ఎంతో సింపుల్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టమాటో సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.